మాజీ మంత్రి విజయ రామారావు కుమారుడు ఇంటిపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. వ్యాపారవేత్త శ్రీనివాసరావు ఇంట్లో కొన్ని గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి 300 కోట్ల రుణాలు తీసుకున్నారన్న నేపథ్యంలో సిబిఐ కేసు నమోదు కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, బెంగళూరులోని కంపెనీలు అలానే ఇళ్లల్లోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి. సిబిఐ కేసు నమోదు కావడంతోనే ఈడీ రంగంలోకి దిగి ప్రస్తుతం ఇంటిపై దాడులు నిర్వహిస్తోంది. 300 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నారన్న విషయంపై సిబిఐ కేసు నమోదు కావడంతో ఈడీ ఈ దాడులు నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మాజీ మంత్రి సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణరావు ఇంట్లో ప్రస్తుతం బంజారాహిల్స్తో పాటుగా బెంగళూరులోని ఆయన నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తుంది. దాదాపు 8 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా మాత్రం తెలిసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్లోని ఆయన నివాసంతో పాటుగా బెంగళూరులో ఆయన నివాసంలో ఉంటున్నటువంటి ఇంటిపైన కూడా ఈడీ సెర్చెస్ చేస్తుంది. దాదాపుగా అంటే సిబిఐ డైరెక్టర్ గా విజయ రామారావు ఉన్న సమయంలో బెంగళూరులోని నేషనల్ బ్యాంక్ నుంచి దాదాపు 300 కోట్ల రూపాయల రుణాన్ని ఆయన తీసుకున్నాడు. అది కట్టకుండా ఎగ్గొట్టినట్టుగా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే వివిధ బ్యాంకుల నుంచి 300 కోట్ల రుణం తీసుకున్నటువంటి శ్రీనివాసరావు పైన సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. సిబిఐ కేసుతోనే ఈడీ రంగంలోకి దిగినట్టుగా మాత్రం తెలిసింది. హైదరాబాద్, బెంగళూరులో ఉన్నటువంటి శ్రీనివాస్ కంపెనీలు, దాంతో పాటుగా ఇండ్ల పైన ఈడీ సోదాలు కొనసాగిస్తుంది. బెంగళూరులోని నేషనల్ బ్యాంక్ నుంచి 300 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. దాంతో పాటుగా ఇంకొక 2 నేషనల్ బ్యాంక్ నుంచి 200 కోట్లు, మొత్తం 500 కోట్ల రూపాయల ఆయన రుణం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా ఏ చెల్లింపు కూడా జరగలేదు. బ్యాంక్ ఫ్రాడ్ కింద గతంలో సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. అదే కేసుకు సంబంధించి ఈడీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని హైదరాబాద్ లో ఉన్నటువంటి బంజారాహిల్స్ లో ఉన్న ఆయన నివాసంతో పాటుగా బెంగళూరులో ఉన్నటువంటి ఆయన కంపెనీకి మొత్తం 3 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతున్నట్టుగా మాత్రం ప్రస్తుతానికైతే సమాచారం ఉంది. గతంలో ఐటీతో పాటుగా సిబిఐ కూడా వరుస దాడులు శ్రీనివాసరావు ఇంటిపైన చేసింది. బ్యాంకులను మోసం చేశాడు, బ్యాంకులకు రుణం ఎగ్గొడన్న ఆరోపణల కింద చాలా సార్లు ఆయన ఇంటిపైన రైజ్ జరిగాయి. ఈసారి ఈడీ రంగంలోకి దిగినట్టుగా మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. మొత్తం 3 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రైట్ విజయ్, ఈ రోజు ఉదయం నుండి దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరుకి సంబంధించిన ఇళ్లు అలానే కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఒక నేషనల్ బ్యాంక్ నుండి 300 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఎగ్గొట్టినట్లు కేసు నమోదవడంతో సిబిఐ ఈ కేసు నమోదు కావడంతో ఈడీ రంగంలోకి దిగి ఈ సోదాలు కొనసాగిస్తోంది.